యాక్చువల్లీ రేవంత్ రెడ్డి కూడా పీసీ ఘోష్ కమిషన్ తో అసంతృప్తిలో ఉన్నాడు. తాను ఏది ఊహించినాడు, ఎంతైతే కేసీఆర్ మీద, కేసీఆర్ కుటుంబం మీద మన్ను వేయాలని తను ఊహించినాడో ఆ మేరకు మన్ను పీసీ ఘోష్ వేయలేదు. పీసీ ఘోష్ కొన్ని సాంకేతికమైన అంశాల మీదనే కేసీఆర్ తీసుకున్న నిర్ణయం తప్పు అని చెప్పగలిగినాడు తప్ప ఇన్ని వేల కోట్లు, ఇన్ని లక్షల కోట్లు, ఇన్ని వందల కోట్లు ఈ రకంగా దుర్వినియోగం జరిగిన దీనికి ఫలానా వాడు బాధ్యుడు, ఆ బాధ్యుడు, ఈ బాధ్యుడు అనేటువంటి మాట మాట్లాడలేదు. ఈ నివేదిక ద్వారా కేసీఆర్ ఎంటిక కూడా పీకలేను అనేటువంటి నిర్ణయానికి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గత కొద్ది రోజులుగా లోపాయకారిగా కుట్ర పన్నినాడు. బీజేపీతో కుమ్ముక్కై ఈ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ను భూస్థాపితం చేయాలా, ఇక భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ ఎక్కడ కూడా సిబిఐ గురించి వ్యతిరేకంగా మాట్లాడకుండా రాహుల్ గాంధీ